హైదరాబాద్ లో ఐపీఎస్ నవీన్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు సిసిఎస్ పోలీసులు. ఫేక్ డాక్యుమెంట్స్ తో ఇల్లు సొంతం చేసుకోవాలని నవీన్ కుమార్ ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రిటైర్డ్ ఐఏఎస్ బన్వర్లాల్ ఫిర్యాదుతో సిసిఎస్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. బేగంపేటలో రిటైర్డ్ ఐఏఎస్ బన్వర్లాల్ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు ఐపీఎస్ నవీన్ కుమార్. బన్వర్లాల్ ఫిర్యాదుతో సిసిఎస్ పోలీసులు ఐపీఎస్ నవీన్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసు అకాడమీలో విధులు నిర్వహిస్తున్నారు నవీన్ కుమార్. పోలీస్ అకాడమీకి ఎస్పీగా పనిచేస్తున్నారు ఆయన. మరిన్ని డీటెయిల్స్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, అసలు ఏం జరిగింది? నవీన్ కుమార్ ప్రయత్నించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి కదా, దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు? అధికారి బన్వర్లాల్ నివాసాన్ని ఫేక్ డాక్యుమెంట్లతో కూడా తన స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం చేశాడనే ఆరోపణల మీద ఈ నెల 22న కూడా ఇటు పోలీసు అకాడమీ జాయింట్ డైరెక్టర్ నవీన్ కుమార్ ఐపీఎస్ కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే ఒక రిమాండ్ రిపోర్ట్ ను కూడా ఇటు సిసిఎస్ పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఒకసారి వివరాలు పరిశీలిస్తూ కూడా నవీన్ కుమార్ మీద 420తో పాటు 406, 467తో పాటు 468, అదేవిధంగా 471 రెడ్ విత్ 36 ఐపీఎస్ కింద కూడా సెక్షన్లో కూడా కేసు నమోదు చేసింది. గడిచిన కొద్ది రోజులుగా ఇటు మాజీ ఐపీఎస్ అధికారి బన్వర్లాల్ నివాసంలో నవీన్ కుమార్ నివాసం ఉంటుండగా తెలుస్తుంది. కొన్ని ఫేక్ డాక్యుమెంట్లను క్రియేట్ చేసి కూడా బన్వర్లాల్ నివాసాన్ని కూడా దాన్ని హస్తగతం చేసుకునే ప్రయత్నం చేసిన ఆరోపణల నేపథ్యంలో కూడా అటు సిసిఎస్ పోలీసులు ఈ నెల 22న కూడా అరెస్ట్ చేసినట్టుగా సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఆయన కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 10 ఏళ్లుగా కూడా పోలీస్ శాఖలో చాలా నిజాయితీగా పనిచేస్తున్న ఆఫీసర్ మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి కూడా ప్రమోషన్ ఉన్న నేపథ్యంలో కూడా ఒక నిజాయితీ గల ఆఫీసర్ నవీన్ కుమార్ ని అరెస్ట్ చేశారంటూ కూడా అటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక బన్వర్లాల్ ఫిర్యాదు మేరకే నవీన్ కుమార్ ని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు వారు విడుదల చేసిన రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేసి ఇటు న్యాయవాది ముందు కూడా హాజరుపరిచినట్టుగా మనకైతే రిమాండ్ రిపోర్ట్ లో తెలియడం జరిగింది. ఇక ప్రశాసన్ నగర్ లో సంబంధించిన నివాసానికి సంబంధించిన విషయంలో కూడా ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతున్నట్టుగా ప్రస్తుతం అయితే రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కొనడం జరిగింది. ఇక నవీన్ కుమార్ అరెస్ట్ సంబంధించి కూడా సిసిఎస్ పోలీసులు గోప్యత పాటించిన పరిస్థితి ఉంది. అరుణ, బన్వర్లాల్ ఇంట్లో ఎన్నాళ్ళ నుంచి నవీన్ కుమార్ ఉంటున్నారు? అసలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? గడిచిన 10 ఏళ్లుగా అంటే ఇక ప్రస్తుతానికైతే ఆయన ప్రశాసన నివాసంలో ఉంటున్నాడు. బేగంపేటలో మాజీ ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ ఇంట్లో కూడా కొన్నేళ్లుగా నవీన్ కుమార్ కుటుంబంతో కూడా నివాసం ఉన్నట్టుగా తెలిసింది. ఆ సందర్భంలోనే ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకుంటూ కూడా బన్వర్లాల్ తన నివాసాన్ని కూడా తన పేరు మీద బదలాయించుకునే ప్రయత్నం చేసే ఆరోపణలు కూడా నవీన్ కుమార్ మీద ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి కూడా గత కొన్నేళ్లుగా ఇటు కేసు సంబంధించి కూడా కొంత వివాదాలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా నవీన్ కుమార్ అరెస్ట్ చేసుకుని కూడా కేసుకు సంబంధించి అరెస్ట్ చేసినట్టుగా సిసిఎస్ పోలీసులు ఒక రిమాండ్ రిపోర్ట్ను కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కొంత లోతైన దర్యాప్తు కూడా జరిగింది కాబట్టి ప్రస్తుతం ఆయన్ని అదుపులోకి తీసుకొని న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఎప్పుడు లేని విధంగా ఎన్నో ఏళ్లుగా మాజీ అధికించిన ఫిర్యాదు మేరకు కూడా ప్రస్తుతం ఇప్పుడు ఏ విధంగా అరెస్ట్ చేశారు, సామాన్యంగా ఏదైనా కేసు ఉన్నప్పుడు కూడా ఆరోపణలు ఉన్నప్పుడు కూడా ఉంటే దానికి సంబంధించి కూడా ఒక సిఆర్పిఎఫ్ నోటిఫికేషన్ జారీ చేసి కూడా విచారణ వినిపిస్తారు. కానీ ఒక ఐపీఎస్ అధికారికి ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఎలా అరెస్ట్ చేశారన్న కూడా ఇటు నవీన్ కుమార్ సంబంధించిన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితము ఆయన కుటుంబ సభ్యుల వద్దకు వెళ్ళి కూడా నిజాయితీ గల ఆ అధికారిని ఏ విధంగా అరెస్ట్ చేశారని కూడా ఆయన ప్రస్తుతానికి అయితే మాట్లాడడం జరిగింది. ఘటనకు సంబంధించి పోలీసులు ఈ నెల 22న అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. అరుణ. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.